సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం కొల్లూరు గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ప్రతి ఇంటికి 100 గజాల స్థలం ఇస్తామని కొల్లూరు కౌన్సిలర్ రాజుగౌడ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ కు కొల్లూరు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రామ్ సింగ్ నాయక్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొని ఈ ప్రచారాన్ని విజయవంతం చేశారు. కాటా శ్రీనివాస్ గౌడ్ ను గెలిపిస్తే ప్రతి ఇంటికి 100 గజాల స్థలం ఇస్తామంటూ కౌన్సిలర్ రాజు ప్రకటించారు. వాళ్ళు వస్తారు, మళ్ళీ అందరూ అరెస్ట్ చేసి ఇంటికి వెళ్తారు. మరి ఈ రోజు ఉన్న కార్యకర్తలు, వాళ్ళ కార్యకర్తలు మన కొల్లూరుకు ఒక బెడ్రూమ్ రావాలి, అదేవిగా రాదు. ఇవాళ వచ్చి నాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నారు. ఏ మొక్కలు ఓట్లు అడుగుతున్నారని నేను అడుగుతున్నా. ఈ సందర్భంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని వారికి మా సీనియర్ సమాధానం చెప్తారు. రేపు మీకు ఇంటికి 2500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ప్రతి మహిళకు. మరి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి నేను మీ ముందుకు రావడం, మీ అందరి ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చి మీ దీవెనలు కావాలని చెప్పి అడుగుతా ఉన్నాను తల్లి. మరి మీ అందరూ కూడా మీ దగ్గరకు వచ్చి అడుగుతా. మరి ఈరోజు నేను కొల్లూరు గ్రామంలో ఎంతలైనప్పుడు చూపిస్తున్నటువంటి పూల వర్షంతో చూపిస్తున్నటువంటి మీ ఆప్యాయత, ప్రేమ మరి ఈరోజు కనబడతా ఉంది. 3వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీ మైండ్ బ్లాక్ పై దీని మీద కింద పడిపోతున్నాయి. పొద్దుగాల ఎల్లుమెల్ల నుంచి మొదలు పెడితే మరి ఈరోజు తాండాలు కావచ్చు, నాగలపల్లి కావచ్చు, ఈరోజు కొల్లూరు దాకా కూడా ప్రజలందరూ కూడా నీరాజనాలు వలుకుతా ఉన్నారు. ఈరోజు ఈ బీఆర్ఎస్ పార్టీ మైపాలెడ్డి పిలిస్తే మనిషికి 1000 రూపాయలు ఇస్తా అంటే కూడా వస్తలేరంట. మనిషికి 1000 రూపాయలు ఇస్తా అంటే కూడా వస్తలేరంట. మొన్నటిదాకా మైపాల్ రెడ్డి
ఇంటికెళ్ళి ప్రశాంతంగా ఇంటికెళ్ళి రాజకీయాలు ఆడి కాటా శ్రీనివాస్ గౌడ్ దెబ్బతీనికే వెనుకోడు రాజకీయాలు చేసి మరి ప్రశాంతంగా ఒక వారం 10 రోజులు నడేమో మళ్ళా కాటా సీన్ అన్న పేరు డిక్లేర్ కాగానే కాటా సీన్ అన్న పేరు రాగానే దీపావళి పండుగలు అయిపోయినాయి, ప్రతి ఊర్లో దసరా పండుగలు అయిపోయినాయి, అన్ని కూడా విజయోత్సవాలు అయిపోయినాయి అన్నది కూడా. మరి ఈరోజు నిజంగా యావత్ పటాన్చెరు నియోజక ప్రజలందరూ కూడా నిజంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఎప్పుడు 30 తారీఖు వస్తుందా, ఎప్పుడు చేతి గుర్తు మీద ఓటేయాలా, ఎప్పుడు 3 తారీఖు వస్తుందా, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీ చొరవతో వినాలా అని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఈరోజు మైపాల్ రెడ్డి బలమైంది. మైపాల్ రెడ్డి దేంట్లో గొప్పటోడు, ఒక సర్పంచ్ పోతే మర్యాద ఇచ్చి కూర్చేసి కూర్చోబెట్టి ఆ సమస్యనే దాంట్లో గొప్పటోడా, లేకపోతే సామాన్య ప్రజలు పోతే కనీసం గేట్ లోపలికి పంపించే దగ్గర తీసుకొని మాట్లాడటంలో గొప్పటోడా, కనీసం ఊర్లకు ఎప్పుడైనా వస్తే ఎవరైనా పిలిస్తే పలికే దాంట్లో గొప్పటోడా, కనీసం ఎప్పుడైనా ఊర్లోకి వచ్చి కొబ్బరికాయ కొడితే శంకుస్థాపనకి ఇంకో 2 కొట్టిండో లేడో కూడా కారికి కూర్చుంటాడు. ఇట్లాంటి వ్యక్తి మైపాల్ రెడ్డి. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు తల్లి, మన ప్రాంతానికి మన కొల్లూరుకి మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లే కదా, మన కళ్ళ ఎదురు కనబడుతున్నాయి కదా, ఈడికి వెళ్ళాడదాకా. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ అందరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వల్ల మన జాగాలు మన రైతు భూములు గుంజుకొని మనకల్లా ఇల్లు ఇస్తా అని చెప్పి ఏ ఒక్కరికన్నా ఇచ్చిందా అని అడుగుతా ఉన్నా. మన జాగాలు గుంజుకున్నాడు, మన ఆస్తి గుంజుకొని బయట ఉన్నోనికి ఈరోజు ఇస్తా ఉన్నాడు. ఈ రోజు మైపాల్ రెడ్డి పరిస్థితి ఏ మాదిరిగా ఉందంటే ఆయన కనీసం దాని శంకుస్థాపన కూడా పిలవలేనటువంటి పరిస్థితి అయినది. ఆయన శంకుస్థాపన కూడా పిలవకపోతే ఇక్కడ ఉన్నటువంటి పేదోళ్ళకి ఎట్లా ఇప్పిస్తాడని అడుగుతా ఉన్నా నేను. ఆయన పాత్ర ఏముందని అడుగుతా ఉన్నా. రేపు ఈ ప్రాంతంలో 40-50 వేలటువంటి పేద కుటుంబాలు ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. అలాంటి వాళ్ళకి నువ్వేం భరోసా ఇస్తావు అంటున్నా. కనీసం నీకు ముఖ్యమంత్రి పిలిచి కనీసం నీకు కొబ్బరికాయ కూడా కొట్టే స్థితిలో నువ్వు లేకపోతే ఈ పేదలు ఎట్లా ఆదుకుంటామని అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు ఈ ప్రాంతానికి ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ చేసిన తల్లి. నిజంగా అసైన్ ల్యాండ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రాంతానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రాంతంలో గుడి కట్టినా బడి కట్టినా, ఈరోజు కరెంటు తీసుకొచ్చినా, స్తంభం మాటినా, అన్న లైట్ వేసినా, బల్బ్ వేసినా, ఈరోజు వెలుగునిచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తప్ప వీళ్ళు ఎవరైనా ఏమని చేసిరా అని అడుగుతా ఉన్నా. ఈ 10 సంవత్సరాల కొల్లూరుకి ఏం జరిగిందని అడుగుతా ఉన్నా. కొల్లూరు పేదోళ్ళకి ఏమని జరిగిందని అడుగుతా ఉన్నా. కొల్లూరు పేదోళ్ళకి 3 ఎకరాల భూమి ఇస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ఏ ఒక్కరికైనా భూమి ఇచ్చిండ్రా అని అడుగుతా ఉన్నా. ఏ ఒక్కరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని ఇచ్చిరా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మొత్తం ప్రతి ఇంటికి మన బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఏ ఒక్కరికైనా ఉద్యోగాలు ఇచ్చిరా అని అడుగుతున్నారు. నీకు ఉద్యోగాలు రాకపోయా, నీ బిడ్డలకు ఉద్యోగాలు రాకపోయా, ఈరోజు నీకు భూమి ఇస్తా అని చెప్పి భూమి ఇవ్వకపోయా, ఈరోజు కనీసం ఇల్లు ఇస్తాడేమో, ఇంట్లో కనీసం తిని ఉన్నదో లేదో తిని పండుకుందామంటే ఇల్లు కూడా ఇవ్వకపోయా. మరి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి ఓట్లు అడుగుతారు మీ ముందరికని అడుగుతా ఉన్నా. నేను మీ అందరిని ఒకటే అడుగుతా ఉన్నా. ఈరోజు మోసం చేసి 1-2 సార్లు మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్ద మీద కూర్చొని వాళ్ళ కుటుంబం అంతా కూడా స్వలాభమైన జీవితాలు గడుపుతా ఉన్నారు, ఆనందమైన జీవితాలు గడుపుతా ఉన్నారు. మనం మాత్రం మనం అదే పరిస్థితిలో ఉన్నాం. మనం ఇంకా పేదరికం తప్ప తెలంగాణ వచ్చినాక ఏ బంగారు తెలంగాణ అయిందని చెప్పుకుంటారు. మన కొల్లూరులో ఎవరు బంగారంతో ఆనందంగా సంతోషంగా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఎవరికి ఏం మంచి జరిగిందని అడుగుతా ఉన్నా. ఏ ఒక్కరికి మంచి జరిగిందని అడుగుతా ఉన్నా నేను. ఏ వర్గం బాగుపడిందని అడుగుతా ఉన్నా నేను. మైపాల్ రెడ్డి పటాన్చెరులో మాత్రం మైపాల్ రెడ్డి తమ్ముడు, మైపాల్ రెడ్డి కుటుంబం మాత్రం మంచి బాగుపడ తప్ప మనందరికీ కూడా చెప్పింది ఏం లేదు, చేసింది ఏమీ లేదు ఈరోజు ఈ ప్రాంతానికి. ఈరోజు మరొకసారి చెప్తా ఉన్నా తల్లి, కాంగ్రెస్ పార్టీ గతంలో మనందరి మేలుగురింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో మీ ముందుకు వస్తూ ఉంది. 6 గ్యారెంటీలు ఏంటి అంటే
500కే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉంటుంది. ఈరోజు నిజంగా మనం వండుకోవాలంటే కూడా చూసి వండుకున్నటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి తొలి సంతకం 500కే మరి మహిళల గురించి సిలిండర్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఈరోజు మహిళలకి పేద మహిళలకి 2,500 రూపాయలు నెలకు మీకు ఇస్తా ఉంటుంది తల్లి. మీరందరూ కూడా కనీసం మీ కుటుంబాన్ని నడుపుకోవడానికి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అర్హులైన వాళ్ళకి 2,500 రూపాయలు మీకు మహిళలకి 2,500 మీకు అకౌంట్లలో వేస్తా అని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మహిళలందరూ కూడా రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమనుకుంటారంటే బిడ్డ నువ్వు శ్రీనివాస్ కూడా తిరగనైతే తిరగండి మొత్తం లాస్ట్కి డబ్బుల మూడలతో వస్తా అంటున్నాడు. పైసలు తీసుకోవద్దని చెప్పట్లేదండి. పైసలు తీసుకోవాలి. ఆ పైసలు మన పైసలే. మన అసైన్ ల్యాండ్ల మధ్యలో బ్రోకర్ అంతా ఈ స్థలాలకు అప్పయిన మూటలు తీసుకొని వస్తున్నాడు. డబ్బులు తీసుకోండి, కానీ పరదేశాలకు మాత్రం ఈ బిడ్డ కాటా సీనన్న గురించి ఆలోచన చేయండి. ఈ బిడ్డ కాటా సీనన్న గురించి ఆలోచన చేయండి. ఈరోజు నేను ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలనుకుంటా, క్యారెక్టర్ అమ్ముకోవాలనుకోను. ఈరోజు 15 అయినా మైక్ పట్టుకొని పోయిన 5 సంవత్సరాల కింద వచ్చి మీ మధ్యలోనే మైక్ పట్టుకొని అడిగినా ఏ పార్టీకి అడిగినా ఈ రోజు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కూడా చేతి గుర్తు పెడుతున్నా తప్ప అంగిల్ మార్చినంత చుక్కలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చే రకం కాదు. రాజకీయాలలో అధికారం ఉన్నాం, కానీ వికాసంగా నమ్ముకున్న ప్రజల కోసం పనిచేస్తాం. ఈరోజు ప్రజల సంతోషమే నా సంతోషం అనుకుని పనిచేసిన తప్ప నా స్వార్థం గురించి ఆలోచన చేయలేదు. నాకే స్వార్థం కావాలంటే, నాకే పదవులు కావాలంటే, నేనే డబ్బు సంపాదించాలంటే ఈరోజు మనం మీ అందరు చూస్తున్నారు. రాత్రి ఒక దాంట్లో పొద్దుగాల ఒక దాంట్లో పోతున్నారు. కానీ మీ బిడ్డ, నేను నమ్ముకున్న బిడ్డ, మీరు అనుకుంటున్నటువంటి బిడ్డ ఎక్కడ కూడా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా మింగుకొని బతికి తప్ప ఎక్కడ కూడా తప్పుదారు దొక్కలేడని చెప్పి మీకు చెప్తా ఉన్నా తల్లి. మీరు కాపాడాల్సినటువంటి బాధ్యత నాకుంది. మీరందరూ నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీ అందరికి ఒకటి చెప్తా ఉన్నా, 2 సార్లు ఈ మైపారెడ్డికి టీఆర్ఎస్ పార్టీకి ఓటేసారు. ఒక్కసారి ఈ బిడ్డకు ఓటేస్తే తప్పేముందని అడుగుతా ఉన్నా. ఆశీర్వదించండి, ఒక్కసారి బిడ్డని ఆశీర్వదించండి, దీవించండి, మీకు సేవ చేసే భాగ్యం కల్పించమని చెప్పి మీ అందరికీ అడుగుతున్నా. మీ అందరు నిజంగా ఓ బిడ్డ నువ్వు పోయి అధికారంతో మళ్ళా కొనుగోలుకి తిరిగిరా అని చెప్తే ఒక్కసారి చెప్పడంతో సంతోషంగా తిరిగిస్తాను చెప్పి మీ అందరూ కూడా చేతులు చూడచి పాదాభివందనాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మా